ఈ నెలలో ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు 2024 చర్చకు రానుంది. ఆగస్టు 8వ తేదీన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు బిల్ నెంబర్ 109 ఆఫ్ 2024ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 అలాగే ది ముసల్మాన్ వక్ఫ్ రిఫిల్ బిల్ 2024ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షాల నుంచి అదేవిధంగా ముస్లిం సమాజం నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఈ బిల్లు చాలా వివాదాస్పదంగా మారి ఈ బిల్లు అధ్యయనం కొరకు మరుసటి రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బదిలీ చేయడం జరిగింది. దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ముస్లింలు ఎందుకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఈ బిల్లు ఇప్పుడు జరగబోయే శీతాకాల సమావేశాల్లో ఒక కొలిక్కి రానుందా, లేకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మనం దీని మూలాలకు వెళ్ళాలి. వక్ఫ్ అనే పదం వక్ఫా అనే అరబిక్ పదం నుండి వచ్చింది. ముస్లింలు అనగానే మనకి సాధారణంగా గుర్తొచ్చేది వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్. అసలు ఈ ఖురాన్లో ఎక్కడైనా వక్ఫ్ గురించి ప్రస్తావించారా అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఖురాన్లో అయితే వక్ఫ్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయితే ఈ భావన దాతృత్వం గురించి ఖురాన్ ఆదేశాలలో పాతుకుపోయింది. వక్ఫ్ యొక్క ఆలోచన హదీత్ నుండి ఉద్భవించింది. ఇది మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు. అసలు వక్ఫ్ అంటే ఏమిటి అంటే ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం కానీ లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులుగా, మదర్సాలుగా, శ్మశాన వాటికలుగా, అనాథ శరణాలయాలు, స్కూల్స్, కాలేజ్ బిల్డింగ్స్, అదేవిధంగా ముస్లిం సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించడం జరుగుతుంది. ఒక్కసారిగా వక్ఫ్గా ఆస్తిని పరిగణించిన తర్వాత ఎన్ని వేల సంవత్సరాలైనా, ఎన్ని కోట్ల సంవత్సరాలైనా అది వక్ఫ్గానే పరిగణించబడుతుంది. మనలాగా అంటే మనం ఏదైనా ఒక వస్తువుని కానీ ఆస్తిని కానీ కొనిన తర్వాత ఆ యొక్క వస్తువుని మనం క్రయ విక్రయాలు చేసుకోవచ్చు, ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసుకోవచ్చు. కానీ వక్ఫ్లో అటువంటిదంతా ఉండదు. ఒక్కసారి ఆ ఆస్తి వక్ఫ్గా పరిగణించిన తర్వాత జీవితాంతం అది వక్ఫ్గానే పరిగణించబడుతుంది. భారతదేశంలో ఈ వక్ఫ్ సాంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారు? ఈ వక్ఫ్ సాంప్రదాయం భారతదేశానికి ఎలా వచ్చిందంటే మనందరికీ తెలిసిన విషయంగానే భారతదేశాన్ని ఎందరో పాలకులు పరిపాలించారు. భారతదేశంలో వక్ఫ్ సాంప్రదాయం 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది. ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి సుల్తాన్ మయిజుద్దీన్ సాంగర్ ముల్తానా జామా మసీదుకు అనుకూలంగా 2 గ్రామాలను అంకితం చేసి దాని పరిపాలనను సెకాల్ ఇస్లాంకు అప్పగించినప్పుడు ఢిల్లీ సుల్తానేట్ యొక్క ప్రారంభ రోజుల్లో వక్ఫ్ చరిత్ర గురించి గుర్తించవచ్చు. ఈ విధంగా భారతదేశంలో వక్ఫ్ యొక్క బీజం మొదలైంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఎక్కువగా ల్యాండ్ హోల్డింగ్ కలిగి ఉన్నది ఎవరెవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసు, ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్,
ఆ తర్వాత దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయని, వీటి విలువ సుమారు ఒక 1,20,000 కోట్ల రూపాయలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అసలు వక్ఫ్ బోర్డులకి సంస్కరణలు అవసరం ఉందా? వక్ఫ్ బోర్డులలో అవినీతి తీవ్రమైన అంశం అని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి. అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శలు కూడా అంటున్నారు. చాలామందికి మరొక డౌట్ కూడా వస్తుంది. ఈ వక్ఫ్ ఆస్తులు కేవలం భారతదేశంలోనే ఉందా, లేకపోతే ప్రపంచంలో ఇస్లామిక్ దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయా అనేసి. అన్ని ఇస్లామిక్ దేశాలకు వక్ఫ్ ఆస్తులు లేవు. టర్కీ, లిబియా, ఈజిప్ట్, సుడాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, టిషేనియా ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లలో, ఇరాక్ వంటి ఇస్లామిక్ దేశాల్లో వక్ఫ్లు లేవు. అయితే భారతదేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద పట్టణ భూ యజమానులకు ఉండటమే కాకుండా వాటిని చట్టబద్ధంగా రక్షించే చట్టం కూడా భారతదేశంలో ఉంది. వక్ఫ్ బోర్డు కింద మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్ కూడా నమోదయ్యాయి. వక్ఫ్ బోర్డు కింద 8,72,328 ఇమ్మూవబుల్ అసెట్స్ నమోదయ్యాయి. వక్ఫ్ బోర్డు కింద 3,56,051 వక్ఫ్ ఎస్టేట్లు కూడా నమోదయ్యాయి. వక్ఫ్ బోర్డులో ఇంతవరకు 3,32,000 డిజిటలైజ్డ్ రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో భారతదేశంలో వక్ఫ్ల రద్దు కోసం కూడా ఒక కేసు జరిగింది. బ్రిటిష్ రాజ్ కాలంలో లండన్లోని ప్రివీ కౌన్సిల్లో వక్ఫ్ ఆస్తిపై వివాదం ముగిసింది. కేసును విచారించిన 4 బ్రిటిష్ న్యాయమూర్తులు వక్ఫ్ను చెత్త మరియు అత్యంత హానికరమైన రకం యొక్క శాశ్వతత్వంగా అభివర్ణించారు మరియు వక్ఫ్ చెల్లదని కూడా ప్రకటించారు. కానీ అది భారతదేశంలో చెల్లుబాటు కాలేదు.
వక్ఫ్ చట్టం ద్వారా భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో కీలకమైన శాసన మార్పులు మరియు పరిణామాలు ఏమిటి? 1954లో స్వతంత్రం తర్వాత మాత్రమే వక్ఫ్ బలోపేతం చేయబడింది. 1954లో ఆమోదించబడిన వక్ఫ్ చట్టం వక్ఫ్ల కేంద్రీకరణకు ఒక మార్గాన్ని అందించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1954లో ఈ వక్ఫ్ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం 1964లో ఒక చట్టబద్ధమైన సంస్థను స్థాపించారు. ఈ చట్టం ప్రకారం సెక్షన్ 9(1) నిబంధనల ప్రకారం చేయబడిన వివిధ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులుగా ఏర్పాటై వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులను పర్యవేక్షిస్తుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డులలో ఎక్కువ శాతం ఆస్తులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హైదరాబాద్ రాష్ట్రాలలో వక్ఫ్ ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడ్డాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా ఈ వక్ఫ్ ఆస్తులలో ఎటువంటి కేసులు కానీ సాధారణంగా ఈ వక్ఫ్ ఆస్తుల గురించి ఏదైనా కేసులు కానీ న్యాయపరమైన మనకి విచారణ జరగాలంటే మనం సాధారణంగా వెళ్ళే సివిల్ కోర్టులకి